హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు క్లాస్‌లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మౌర్యన్ డైనాసిటీలో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ తీసుకురావడం జరిగిందండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్లాస్‌లో ఫస్ట్ క్వెషన్, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ అశోకుడు, బి బింబిసారుడు, సి చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ డి బృహద్రథుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుని గురువు మరియు ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ మెగస్తనీస్, బి కౌటిల్యుడు, ఆప్షన్ సి పతంజలి, ఆప్షన్ డి ఆర్యభట్ట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కౌటిల్యుడు లేదా చాణక్యుడు. తర్వాత ప్రశ్న, కౌటిల్యుడు రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది? ఇది మౌర్య పరిపాలన గురించి వివరిస్తుంది. ఆప్షన్ ఏ ఇండికా, ఆప్షన్ బి ముద్ర రాక్షసం, ఆప్షన్ సి అర్థశాస్త్రం, ఆప్షన్ డి కథ సరిత్సాగరం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అర్థశాస్త్రం. తర్వాత ప్రశ్న, మౌర్యుల రాజధాని నగరం ఏది? మౌర్యుల రాజధాని నగరం ఏది? ఆప్షన్ ఏ తక్షశిల, ఆప్షన్ బి ఉజ్జయిని, ఆప్షన్ సి పాటలీపుత్రం, ఆప్షన్ డి కళింగ. సరైన సమాధానం ఆప్షన్ సి పాటలీపుత్రం. తర్వాత ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్ పంపిన గ్రీకు రాయబారి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్ పంపిన గ్రీకు రాయబారి ఎవరు? ఆప్షన్ ఏ ఫాహియాన్, ఆప్షన్ బి హుయాన్ సాంగ్, ఆప్షన్ సి మెగస్తనీస్, ఆప్షన్ డి టాలెమీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఏ మతాన్ని స్వీకరించాడు? కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఏ మతాన్ని స్వీకరించాడు? ఆప్షన్ ఏ జైన మతం, బి బౌద్ధ మతం, సి హిందూ మతం, డి అజీవకం. సరైన సమాధానం ఆప్షన్ బి బౌద్ధ మతం. తర్వాత ప్రశ్న, అశోకుని శాసనాలను మొట్టమొదటిగా చదివిన వ్యక్తి ఎవరు? అశోకుని శాసనాలను మొట్టమొదటిగా చదివిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ విలియం జాన్స్, బి జేమ్స్ ప్రిన్సెప్, ఆప్షన్ సి అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఆప్షన్ డి జాన్ మార్షల్. సరైన సమాధానం ఆప్షన్ బి జేమ్స్ ప్రిన్సెప్. తర్వాత ప్రశ్న, అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడానికి నియమించిన అధికారులు ఎవరు? అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడానికి నియమించిన అధికారులు ఎవరు? ఆప్షన్ ఏ రాజూకలు, ఆప్షన్ బి యుక్తలు, సి ధర్మ మహామాత్రులు, డి ప్రదేష్ట్రిస్. సరైన సమాధానం ఆప్షన్ సి ధర్మ మహామాత్రులు. తర్వాత ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో ఏ జైన ఆచారాన్ని పాటించి శ్రావణ బెలగోలలో మరణించాడు? చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో ఏ జైన ఆచారాన్ని పాటించి శ్రావణ బెలగోలలో మరణించాడు? ఆప్షన్ ఏ అహింస, ఆప్షన్ బి సల్లేఖన వ్రతం, ఆప్షన్ సి అష్టాంగ మార్గం, ఆప్షన్ డి ధర్మయాత్రలు. సరైన సమాధానం ఆప్షన్ బి సల్లేఖన వ్రతం. తర్వాత ప్రశ్న, మౌర్యుల కాలంలో సమహర్త అని ఎవరిని పిలిచేవారు? మౌర్యుల కాలంలో సమహర్త అని ఎవరిని పిలిచేవారు? ఆప్షన్ ఏ ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి సేనాధిపతి, ఆప్షన్ సి రెవెన్యూ కలెక్టర్ జనరల్, ఆప్షన్ డి కోశాధికారి. మౌర్యుల కాలంలో సమహర్త అని ఎవరిని పిలిచేవారు? సరైన సమాధానం ఆప్షన్ సి జనరల్ రెవెన్యూ కలెక్టర్.
తర్వాత ప్రశ్న, గ్రీకు పండితులు బింబిసారుడిని ఏమని పేర్కొన్నారు? దీని అర్థం శత్రువులను భయంకరంగా నాశనం చేసినవాడు. గ్రీకు పండితులు బింబిసారుడిని ఏమని పేర్కొన్నారు? దీని అర్థం శత్రువులను భయంకరంగా నాశనం చేసినవాడు. ఆప్షన్ ఏ సంద్రాకోటస్, ఆప్షన్ బి అమిత్రాఘాత లేదా అమిత్రాకేట్స్, ఆప్షన్ సి దేవనాంప్రియ, ఆప్షన్ డి ప్రియదర్శి. సరైన సమాధానం ఆప్షన్ బి అమిత్రాఘాత. తర్వాత ప్రశ్న, భారతదేశ జాతీయ చిహ్నం ఏ అశోక స్తంభం నుండి తీసుకోబడింది? భారతదేశ జాతీయ చిహ్నం ఏ అశోక స్తంభం నుండి తీసుకోబడింది? ఆప్షన్ ఏ లౌరియా నందన్గఢ్, ఆప్షన్ బి వైశాలి, ఆప్షన్ సి సారనాథ్, ఆప్షన్ డి కౌశాంబి. సరైన సమాధానం ఆప్షన్ సి సారనాథ్. తర్వాత ప్రశ్న, మౌర్య పరిపాలనలో రహస్య సమాచారాన్ని సేకరించడానికి నియమించబడిన గూఢచారులను ఏమనేవారు? మౌర్య పరిపాలనలో రహస్య సమాచారాన్ని సేకరించడానికి నియమించబడిన గూఢచారులను స్పైస్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ అధ్యక్షులు, ఆప్షన్ బి పురుషులు, ఆప్షన్ సి మహామాత్రులు, ఆప్షన్ డి అమాత్యులు. సరైన సమాధానం ఆప్షన్ బి పురుషులు. తర్వాత ప్రశ్న, సుదర్శన తటాకం అనేది ఏ మౌర్య రాజు కాలంలో గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో నిర్మించబడింది? ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి బిందుసారుడు, ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ డి దశరథుడు. సరైన సమాధానం ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత ప్రశ్న, మౌర్య సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు ఎవరు? మౌర్య సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ కునాలుడు, ఆప్షన్ బి దశరథ మౌర్యుడు, ఆప్షన్ సి బృహద్రథుడు, ఆప్షన్ డి సంప్రాతి. సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 273, బి క్రీస్తు పూర్వం 261, ఆప్షన్ సి 321 BCE, ఆప్షన్ డి 305 BCE. సరైన సమాధానం ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 261, 261 BCE. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.